గైస్ వెల్కమ్ టు సత్య మీ తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్. అంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలాగా ప్రిపేర్ చేస్తాను మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. సో గైస్ చూసారు కదా, ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ వీటెక్కకైతే ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ అనేది ఎక్కువ కావాలంటే మీరు తినేదాన్ని బట్టి అయితే ఆయిల్ అనేది వేసుకోవాలండి. తర్వాత అయితే నేనైతే పచ్చిమిరకాయలు అయితే వేస్తున్నాను. కొంచెం పచ్చిమిరకాయలు వేగాక ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. చూసారు కదా, కొత్తిమీర కరివేపాకు ఉంటే మీరు వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను అవి వేయలేదు. నా దగ్గర ఉన్న వాటితోనే నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చూసారు కదండి, పచ్చిమిర్చి అయితే ఫ్రై అవుతున్నాయి. ఉల్లిపాయలు అయితే కూడా నేను వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేసాక వెంటనే సాల్ట్ అనేది పసుపు వేయకూడదండి. కొంచెం ఉల్లిపాయ మగ్గనిచ్చాక అప్పుడైతే సాల్ట్ పసుపు వేస్తే మనకి ఇంకా చాలా ఫాస్ట్గా అయితే ఉల్లిపాయ అయితే మగ్గిపోతుంది. చూసారు కదా, అలా కలిపేసి మూత అయితే పెట్టేసుకుందామండి. సో చూడండి, మొత్తం ఉల్లిపాయలన్నీ కలిసేలాగా అయితే నేను కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇలా 5 మినిట్స్ అయితే ఉంచేస్తే ఆల్మోస్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గిపోతాయి. చూసారు కదా. ఇప్పుడు మనం పసుపును సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే ఫస్ట్ అయితే పసుపు వేసేసుకుంటున్నానండి. అలాగే సాల్ట్ కూడా నేను వేసేసుకుంటున్నాను. పసుపు అనేది మీ చాయిస్ అండి, సమానంగా వేసుకుంటే బాగానే ఉంటుంది. కొంచెం తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు పసుపు అనేది. సో తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే కలిపేస్తున్నాను. కలిపేసి మొత్తం ఉల్లిపాయలన్నీ కలిపేలా ఉంచేసి ఇంకోసారి అయితే మూత పెట్టేసి అయితే ఇంకో 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. అప్పుడైతే ఉల్లిపాయలు మనకి బాగా అయితే మగ్గిపోతాయి. సో చూసారు కదా, 5 మినిట్స్ తర్వాత నేనైతే చూస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇంకోసారి బాగా కలిపేసి నేనైతే టమాటాలు కూడా వేసేస్తానండి. బెండకాయ అనేసరికి టమాటా ఉంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇప్పుడు టమాటా వేసాక కూడా 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. మనకి కర్రీలో మెయిన్ టమాటా బాగా మగ్గితేనే బాగుంటుందండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ అయితే మగ్గాక మళ్ళీ నేనైతే మూత తీసి చూస్తున్నానండి. చూసారు కదా, టమాటా కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు బెండకాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలండి. చూసారు కదా, నేను బెండకాయ కూడా వేసేసుకుంటున్నాను. బెండకాయ కూడా వేసేసుకున్నాక కొంచెంసేపు అయితే మళ్ళీ మగ్గనివ్వాలండి. ఇంకో 5 మినిట్స్ అయితే మనకు అప్పుడే కూర అనేది బాగా టేస్ట్ అయితే ఉంటుంది. సో నూనెలో మగ్గేది చాలా బాగుంటుందండి. బెండకాయ ఎక్కువ వాటర్లో ఉడకాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా, ఇలా మనకి నూనెలో బాగా మగ్గితే వాటర్ కూడా ఎక్కువ అవసరం కూడా ఉండదండి. కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచేసుకుంటున్నాను. మళ్ళీ చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయాయి కదండి, చాలా మట్టిగా అయిపోయాయి. ఇప్పుడు ఉప్పు కారం అవి అయితే మనం ఉప్పు వేసేసుకున్నాం కదండి. కారమును మసాలా అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అదైతే మేము సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్న పేస్ట్ అండి. సో కారం వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా కూడా నేను వేసేసుకుంటున్నాను. చూసారు కదా, నేనైతే గరం మసాలా అయితే గరం మసాలా అయితే నేను యూస్ చేస్తానండి. నేనైతే డీమార్ట్ నుంచి ప్యాకెట్స్ తీసుకొస్తాను.
సో ఇంట్లో కూడా మేము మసాలా అనేది పడతాము. సో అది అయిపోయింది, అందుకనేసి నేను ప్యాకేజ్ తీసుకొచ్చాను. చూసారు కదా, బాగా అయితే కలిపేసుకోవాలండి. మనం ముందుగానే చింతపండు అయితే పిసికేసి వాటర్ అయితే తీసి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఉప్పు ఇది పసుపును కారం అవి వేసేసాక మనకి మాడిపోతుందేమో అనేసి టెన్షన్ ఉంటుంది కదా. సో అందుకనే ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి టెన్షన్ ఏం లేకుండా అయితే అయిపోతుంది. చూసారు కదా, కలిపేసి నేనైతే వేసేస్తున్నాను. వాటర్ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో మీకు ఎంత వాటర్ అయితే కావాలనుకుంటున్నారో అంత వాటర్ వేసుకోవచ్చు. ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదండి, ఎందుకంటే ముందుగానే మనం మగ్గిపోయాయి కాబట్టి బెండకాయలు నూనెలోని వాటర్ అనేవి ఎక్కువ అవసరం ఉండవు. సో చూసారు కదా, నేను వాటర్ వేసేసుకుంటున్నాను. సో బాగా కలిపేసి అయితే పెట్టుకోవాలండి. సో చూసారు కదా, మళ్ళీ నేనైతే మూత అయితే పెట్టేస్తున్నానండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. బెల్ ఐకాన్ అయితే మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు ఫోన్లోకి అయితే వచ్చేస్తుందండి. సో చూసారు కదా, బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. బెండకాయ పులుసు అయితే ప్రిపేర్ అయిపోయింది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.